విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఏపీలో కూటమి నేతల మధ్య పార్టీల మధ్య చాలా క్లారిటీ ఉందా? సో పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసినటువంటి ప్రసంగం కావచ్చు, లేదంటే ఇతర జనసేన పార్టీ నాయకులు చేసినటువంటి ప్రసంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే సో చాలా క్లారిటీగా ఉన్నారు. కూటమిలో విభేదాలు వస్తున్నాయంటూ వైసీపీ నేతల ఆశల మీద వీళ్ళు నీళ్లు చల్లారు. ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో, అంటే అది జనసేన పార్టీ ఆవిర్భావ సభ అయినా కూడా ప్రత్యేకంగా చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పారు, లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పారు. అయితే కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారు మాత్రం ఎందుకో వర్మకి కౌంటర్ ఇచ్చారు. ఎవరేమనుకున్నా ఇక్కడ గెలవడానికి పిఠాపురంలో ఈ స్థాయిలో ఒకరు కారణం పవన్, మరొకరు ఇక్కడ ప్రజలు, ఓటర్లు. వేరే వాళ్ళు ఏమనుకున్నా అది వాళ్ళ కర్మ అని మాట్లాడారు. సో ఇవన్నీ చూస్తే ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పిందా, లేదంటే కూటమి మధ్య, పార్టీల మధ్య, నాయకుల మధ్య అలాంటి బాండింగే ఉందనుకోవచ్చా? ఏమంటారు? ఇప్పుడు కూటమిగా మేము కలిసి నడుస్తామని వాగ్దానం చేసి ప్రజల్లోకి వెళ్ళారు. 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వచ్చినాయి. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా, ఎవరెన్ని డాంబికాలు పలికినా, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి అన్కండిషనల్గా సపోర్ట్ చేసి, ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు బాలకృష్ణ గారు వాళ్ళతో నడుస్తా, కేడర్ కూడా చెప్పకుండా, కేడర్ నా మాట ఏంటదనే ఆ ధైర్యంతో మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేశాడు కదా. ఎస్, అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పగలిగారుగా. ఆనాడు చాలామంది నాబాబు గారు అనే మాటలు కొంతమంది విమర్శించేవాళ్ళు కదా, ఎవరైనా కావచ్చు. వీళ్ళంతా ఎక్కడున్నారు అనేది ప్రజలు అంటున్నారు. అదే సమయంలో అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. బీజేపీని కూడా అడగకుండా కూటమి కడతాం అని చెప్పి అన్నాడు. అంటే బీజేపీ కలిసి వస్తుందని నమ్మకంతో. మరి ఆ రోజు క్యాడర్కి ఒక ఉత్తేజం కలిగించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా పోరాట పటిమ ఉన్న పార్టీగా జనసేన పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. అనుభవం ఉన్న పార్టీగా టీడీపీ కనపడింది. వీళ్ళిద్దరూ ఒకే ఇది మీద వెళ్ళి ఒకే గాడిని వెళ్ళారు. 2014 ఎలా అయితే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారో, ఆ రోజు అన్కండిషనల్గా పదవికాంక్ష లేకుండా సపోర్ట్ చేశారు. మరి అది తెలియదా ఈ సోకాళ్ళు వాళ్ళకి? అదే సమయంలో 2019 చూసుకుంటే విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు, పక్కన పెట్టండి. 2024 పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు. ఎవరు అనుకున్నా కూటమి కడదాం అనుకున్నారు, కట్టింది అందరికి ప్రజలు. అందరూ ప్రతిపక్ష ఓటుని చీల్చనివ్వను అన్నారు. దానికి తగ్గట్టుగానే చెప్పి ఆయన 151 నుంచి 11 సీట్లు పరిమితం చేసిన దాంట్లో కీలకమైన వ్యక్తి. కాబట్టి అటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తి పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు హోందాగా, అంతకుముందు ఇప్పుడు మీరు అన్నట్టు వర్మగారే ఎమ్మెల్యేగా చేయలే, పెన్నెం దొరబాబు గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే, ఆయన కూడా 24 సంవత్సరాల అనుభవం అదే పిఠాపురం మీద ఉంది. మరి ఆయన వైసీపీని కూడా కాదని ఇప్పుడు ఆయన ఎమ్మడి చేరాడు కదా. ఎస్, అదే సమయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏ ఒక్కరు గెలిపిస్తే గెలిచే వ్యక్తి కాదు. ఆయనకున్న చారిష్మా ఏంటి? ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు మనం అందరూ చూస్తున్నాం. టీడీపీ నాయకుడే ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ సపోర్ట్ చేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో మోదీ గారితో పాటు ఈయన పవన్ గారు తుఫాన్ అనే కీర్తించబడుతున్న వ్యక్తి. మరి ఆ వ్యక్తిని గెలిపించింది నేనే అనే ఇదిలో మీరు ట్వీట్ చేసి మళ్ళీ తీసేసినంత మాత్రాన ఎవరు ట్వీట్ చేశారు అందరూ తెలిసిన అంశం. అంటే అది వర్మగారే తొందరపాటు చర్య అనుకోవచ్చా? అది అనుకోవచ్చు. వర్మగారు తొందరపాటు చర్య ఈ విషయంలో. ఆయన్ని చాలా ప్రయత్నం చేసి ఆయన ఎమ్మెల్సీ చేసుకుంటాను ఆయన చేశాడని పవన్ కళ్యాణ్ గారు అన్న సమయంలో అక్కడ లోపల ఏం జరిగిందో మీకు కానీ నాకు కానీ తెలియదు. సాక్షాత్ జనరల్ సెక్రటరీ పిఠాపురం దగ్గరుండి వాళ్ళ తమ్ముడు గెలుపు కోసం కృషి చేసి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్న నాబాబు గారే మనందరికంటే తెలుసు. కాబట్టి ఆయన పేరు ఉదరించకుండా ఎవరిని గురించి చెప్పారో అనేది అందరికీ తెలిసిన అంశమే. ఇప్పుడు అదంతా మాత్రం నాగబాబు గారిని విమర్శించి ఈ పొత్తు బేటలో వాడిని నాగబాబు గారు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని కొంతమంది చెప్పేటప్పుడు, ఈ చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్ ఈ కూటమి. అప్పుడు వీళ్ళెవ్వరు లేరు. వీళ్ళెవరు కరక్షేత్రంలో వెళ్ళి 10 ఓట్లు వేయించే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మోదీ గారు ఇంకా క్లారిటీగా ఉన్నారు. అంతా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారని. మరి ఇంకేం కావాలి? 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరిగినప్పుడు అభివృద్ధి మీద కాంక్ష పెట్టి దృష్టి పెట్టాలా? అమరావతి పూర్తి చేయడానికి నడుం బిగించాలా? ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి అవ్వాలనుకోవాలా? జాబ్ క్యాలెండర్ రిక్రూట్మెంట్స్ చూసుకోవాలా? రోడ్లు అంతకుముందు లేని అస్తవ్యస్తమైన రోడ్లు ఉన్నాయని చూసుకోవాలా? పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఏం అని చూసుకోవాలి. కానీ నాగబాబు గారు ఏదో అన్నాడు. నాగబాబు గారు ఏమన్నాడు? ఆయన తెలుసు ఆ బాధ ఏందో. క్షేత్రస్థాయిలో ఉన్న ఆయన సాక్రిఫైస్ చేశాడు. ఎంపీ పదవి
నోటిగడ్డ దాకా వచ్చింది అనకాపల్లి ఫ్యామిలీ కోసం ఇల్లు కూడా తీసుకుంటే చివరికి బీజేపీ టీడీపీ పెద్దలు అనేదానికి సాక్రిఫైస్ చేశాడా లేదా? సీఎం రమేష్ అక్కడ పోటీ చేసి సీఎం రమేష్ పోటీ చేసి ఎంపీ అయ్యాడు. మరి అదే ఎంపీ ఆయన అయ్యేవాడు కదా. మరి ఆయన తమ్ముడు గట్టిగా పట్టుబడి మా అన్న కోసం సీటు కావాలని అడిగితే అక్కడ ఇచ్చేవాళ్ళు కాదా? అక్కడ సాక్రిఫైస్ చేసి సీట్ల విషయంలో 21 సీట్లు సాక్రిఫైస్ చేసి ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలా? వీళ్ళు ఏంటంటే గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాటగా ఎప్పుడు కూడా విజయ్ గారు ఉండకూడదు. వీళ్ళు ముగ్గురు క్లారిటీగా ఉన్నారు. మా కలయిక దశాబ్దం కాడి నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు మేము ఇలానే ఉంటా ఉన్నారు. 15 సంవత్సరాల దాకా నీకు అవకాశం లేదు, ఇక్కడ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది కూడా నాదే అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అలాగే నాగబాబు గారు కూడా నిద్రపోతుంటూ జగన్ ఇప్పుడే మేల్కొని ఇంకా ఆయన వచ్చేసాను, ఇంకెంత 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతుంది అన్నారు. సో అలా శాశ్వతంగా ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు నిద్రపోండి అని కూడా అన్నాడు. అదేవిధంగా మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నదానికి బాలినేని గారు చాలా క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో బాలశౌరి గారు ఇంకా క్లారిటీ ఇచ్చాడు. చాలా అవన్నీ చూసిన అంశమే కాబట్టి ఆయన నాయకుడు స్పందించాల్సిన అవసరం లేదు. నా స్థాయి మోదీ గారి స్థాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పకని చెప్పాడు. ఇవన్నీ బాగున్నాయి. ఈ సమయంలో మీరు అన్నట్టు ఎవరైనా ప్లేనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం, ఎన్టీ రామారావు గారు గొప్పతనం, లోకేష్ గారు గొప్పతనం మహానాడులు చెప్పుకుంటారు సార్. బీజేపీ గొప్పతనం బీజేపీ చెప్పుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు దానికి డిఫరెంట్గా మనం చూసాం, స్వయంగా చూసాం. ప్రతి ఏవీలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అనుకున్న వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు, లోకేష్ గారు కనపడుతున్నారు. ప్రత్యేకంగా ఆ సభను ఉద్దేశించి కూడా జనసేన సభ అయినా కానీ వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తారు, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ వ్యక్తి, అనుకున్న వ్యక్తి రాష్ట్రానికి కావాలని చెప్తుంటే, లోకేష్ పరిణితి గురించి చెప్తుంటే వీళ్ళకి ఏం కావాలి? ఈ సోకాల్డ్ కొంతమంది విశ్లేషకుల రూపంలో టీడీపీ నాయకులు అని చెప్పే వాళ్ళు ఎక్కడ లోకేష్ గారు స్పందించారు దీని పట్ల? లేదు. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆయన ట్వీట్ చేశారు, శుభాకాంక్షలు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో బీజేపీ శుభాకాంక్షలు చెప్పింది. అదే సమయంలో ఏదో నాగబాబు గారు ఏదో అన్నాడని చెప్పి దాన్ని పెద్ద ఇచ్చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అదే సమయంలో మా పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు 4 దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టగలిగామన్నాడు. అది తప్పే ఉంది. దాన్ని కూడా పెద్దగా ఇచ్చేసి హ్యాపీగా ఉన్నాయి. దీని మధ్య అనవసరంగా వైసీపీకి అవకాశం ఇస్తున్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి నాయకులు పర్ఫెక్ట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అవుతాడు, లోకేష్ గారు ఎమర్జ్ అవుతారు, ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ గారు. ఇంక వీళ్ళ సలహాలు ఎందుకు ఇక్కడ? వీళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడారా? ఒక్క వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడాడు. మరి తన తమ్ముడికి ఇబ్బంది ఉన్నప్పుడు, సీట్లు లేనప్పుడు, లేకపోతే పిఠాపురం ఇబ్బంది పరిస్తున్నప్పుడు, సరిగ్గా సహకరించలేనప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఆయన కార్యక్షేత్రంలో ఆయనే ఉండే కాబట్టి ఎన్నికలను గెలుపు పవన్ కళ్యాణ్ గెలిపించేది వర్మ నేనే అనుకుంటే అది తప్పది. ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక వ్యవస్థ. కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చేదేమో. ఇప్పుడు 70,600 మెజార్టీతో ఆయన గెలిచాడు. ప్రజలు అక్కడ పిఠాపురం ప్రజలు ఈ పిఠాపురం నాదే, నా ఆస్థానం అంటే కుదరదు ఇక్కడ. ఇప్పుడు కుప్పం ఎట్లయితే శాశ్వత చిరునామో, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామా. నేను ఆ రోజు కూడా చెప్పాను విజయ్ గారు, ఈ రోజు కూడా చెప్తున్నా. అక్కడ ఆ రణరంగంలో ఎవరు లేరు, అపోజిట్ ప్లేయర్స్ చూసాం. మనం క్షేత్రస్థాయిలో పర్యటించాం, అక్కడ పబ్లిక్తో మాట్లాడాం, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మన ఇద్దరం నేరుగా అక్కడ చూసాం. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏది అనవసరంగా చెప్పిందే చేస్తాడు. మనం హాస్పిటల్కి వెళ్ళాం సార్, 30 పడకల హాస్పిటల్. ఎప్పుడో 1970లో ఉన్నదని 2018 దాకా 30 పడకలుగా ఎమర్జీ కాల. ఇప్పుడున్న సిబ్బంది 20 నుంచి 30 మంది నుంచి 66 మంది సిబ్బంది కోసం 4 కోట్లు జీతపత్యాల కోసం కేటాయించారు. 42 కోట్ల రూపాయలు 100 బెడ్స్ అప్గ్రేడ్ కోసం కేటాయించి జీవో నెంబర్ 156 వచ్చిందా లేదా? సాక్షాత్తు ఆ సూపరింటెండెంట్ గారితో కూడా మనం మాట్లాడాం కదా, మనమే ప్రత్యక్ష సాక్షులు. ఉప్పాడ బీచ్కి వాళ్ళు అవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా? రోడ్లు ఉన్నాయా లేదా? మీకు ఇంకేం కావాలా? చివరికి జగనన్న కాలనీకి సంబంధించి కూడా ఒక బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయించారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకూడదు అని జగనన్న కాలనీ బ్రిడ్జి శాంక్షన్ చేశారు. ఇకపోతే పెట్టిన దొరబాబు గారు కూడా నేనే స్వయంగా ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏమన్నాడు, అటువంటి వ్యక్తి మా పిఠాపురం రావటం మేము అదృష్టం అండి, మేము ఎవరు చేయలేనిది ఈ దశాబ్దాల్లో ఆయన చేయగలుగుతున్నాడు. పిఠాపురాన్ని ఈ దేశానికి రోల్ మోడల్గా చేయబోతున్నాడని సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నప్పుడు అనేక మంది ఉన్నారు దీంట్లో. గెలుపులు తలొక వంతు కృషి చేయొచ్చు. నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడు అనుకోవటం అవివేకం. రైట్. కాబట్టి అది అలా ఉండకూడదు. ఏదైనా కానీ కూటమి సఖ్యతతో వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా ప్రాజెక్టులు తీసుకున్నట్టు దేశ విదేశాలు ఆయన వెళ్తున్నాడు. యువ నాయకత్వం ఆయనది కావాలా. అదేవిధంగా మోదీ గారితో సన్నిహిత సంబంధాలు ఉండి రాష్ట్రానికి ఎప్పుడు ఏది కావాలో తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చతురత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. రైట్ సార్.
సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా కూటమి పార్టీలు నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఖచ్చితంగా అందరూ కూడా సమిష్టిగానే ఉన్నారు. మరొకసారి ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం ద్వారా కూటమిలో అందరూ కూడా ఐక్యంగా ఉన్నారని మరొకసారి చాటి చెప్పారు. దీనిపై కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ చేస్తున్నట్టుగా లీడర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే కార్యక్షేత్రంలో ఆయన పిఠాపురంలో ఆయన పనిచేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశారని సో చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటారు? కూటమిలో అందరి మధ్య ఐక్యత ఉందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.